கர்த்தருக்கு நன்றி செலுத்துகிறேன். இந்த சாயங்கால நேரத்தில் இந்த இரு நேரத்தில் உங்களுடைய மத்தியில் என்னுடைய சாட்சி சொல்கிறதுக்காக இந்த கொடுத்த தருணத்துக்காக கர்த்தருக்கு நன்றி செலுத்துகிறேன். ప్రభుకి సాయంత్రం వేళ నా సాక్షి చెప్పడానికి ఇచ్చిన ప్రభుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. நான் உங்கள் மத்தியில் நிற்கிறதுக்கு நான் தகுதியில்லாதவன், எவ்வளோ மோசமான ஆள். ஆனாலும் கர்த்தர் என்னை எல்லா விதத்தில் மன்னித்து தேவனுடைய பசங்க மத்தியில் இந்த సాంగల్ నెట్లు కుర్త ఇంత ఆత్మీయతకాగా నడిచింది. నేను ఎంతో అయోగ్యుని ఒప్పుకుంటున్నాను. అయినప్పటికీ దేవుడు తన ప్రజల మధ్యలో ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కర్తర్ எனக்கு இந்த வருஷம் கொடுத்த வாഗ്தானத்துக்கு సంగీతం సంవత్సరం ఇచ్చిన వాగ్దానం కీర్తనలు 121 5వ అధ్యాయం 125 121:5 யாராவது ஒருத்தர் படிங்க. చదువుతారా ఎవరైనా ఒక్కరు? యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను నీడగా ఉంటాడు. ప్రామిస్ ఫ్యామిలీ ప్రామిస్ வந்து இந்த வருஷம் ఐజయా 41:10. కుటుంబ వాగ్దానం ఏంటంటే యెషయా 41:10. నీకు తోడైనా భయపడకము, నేను నీ దేవుడైనా దిగులు పడకము, బలపడుతును, సహాయం చేయవాడును, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొను. இன்னொரு லாஸ்ட் இயர் எனக்கு வசனம் இந்த வசனத்தை ஐசையா 48:17. గత సంవత్సరంలో వచ్చిన వాగ్దానము యెషయా 48:17 వచనము. నీకు ప్రయోజనం కలుగుటకు నీ దేవుడైన యెహోవా నిన్ను ఉపదేశం చేయును, నువ్వు నడవలసిన త్రోవ నేను நடிப்பிச்சதனும். என்னுடைய வாழ்க்கையில் சபையில் கற்றுக்கிறது என்னன்னாக்கா, சபையில் எந்த மாதிரி இருக்கணும், எந்த மாதிரி நடக்கணுன்றது கர்த்தர் எனக்கு ஊழியக்காரன் எனக்கு பால் பிரதர் கிடன் பிரதர் எனக்கு சொன்ன வார்த்தைகள் என்ன, அடிக்கடி దేవునుடைய ఆలయத்தில் நீங்கள் இருக்கணும். అది మందిరంలో ఏం నేర్చుకున్నానంటే పెద్దలు చెప్పినట్టుగా మందిరంలో ఎప్పుడు మీరు సహవాసంలో ఉండాలా, అంతేకాకుండా మందిరంలో ఆ యొక్క క్రమంలో మీరు నేర్చుకోవాలనేది నేను ఒకటి నేర్చుకున్నా. ஏன்னாக்கா இங்கே அநேக பேர் வாலிபர் பசங்க இருக்காங்க, வாலிபர் எல்லாரும் இருக்காங்க. ஏன்னா என் வாலிபர் வயசுலேருந்து நான் கர்த்தருடைய ஆலயத்தில் எது கற்றுக்கணும் அது உங்களுக்கு சொல்லணும்னு ஆசைப்படுறேன். నేను ఇక్కడ యవనస్తులు చాలామంది ఉన్నారు కాబట్టి నా జీవితంలో నేను దేవుని మందిరంలో ఏది యవనస్తులుగా నేర్చుకున్నానో అది మీకు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ஏனென்றால் நான் மத்தியானம் யோசித்து நின்றேன் என்ன சாட்சி சொல்லணும்னு. கர்த்தர் எனக்கு நீ வாலிபர் வயசுலேருந்து நீ எது கற்றுக்குனியோ அது దేవునుడి పసంగ మధ్యలో சொல்லணும்னு ఆశపడ్డాను. అది మధ్యాహ్నం నుంచి నేను ఆలోచించి ఏం సాక్ష్యం చెప్పాలి ఈరోజు అంటే దేవుడు జ్ఞాపకం చేసినట్టు నువ్వు యవన కాలంలో నువ్వు ఏం నేర్చుకున్నావో అది నువ్వు வேற వాళ్ళకి పంచుకో అని చెప్పాడు. என்றால் வீட்டு வேலைங்க இருக்கணும். ஆனாலும் சபையில் கூட நம்ம கட்டுப்படி நான் சபையில் கூட என்னுடைய சிறு வயசுலேருந்து கூட சபையில் மேட் போடுறது, க்ளீன் செய்கிறது, செப்பல் ஸ்டாண்டில் வேலை பண்ணுறது எனக்கு அப்பத்துலேருந்து எனக்கு தாசன் பால் பிரதர் எனக்கு கற்றுக் கொடுத்தாரு. యవన కాలం నుంచి నేను మందిరం నేను నేర్చుకున్నానంటే మందిరంలో పని చేయడం. ఏం పని అంటే సాపలేయడం కానీ, ఊడడం కానీ, చెప్పుల స్టాండ్లో ఉండడం కానీ, చిన్న చిన్న పనులు మందిరంలో చేయాలని ఆ ఆసక్తి పుట్టించబడ్డది. పెద్దలు చెప్పిన కారణం చేత నేను చేస్తూ వచ్చాను. నా వీటిలో కూడా వేలింగ్ இருக்கும். వీటి వేలే చేయను, నా ఇందు వేలే చేయను. ఇంట్లో కూడా పనులు ఉంటాయి, బయట కూడా పనులు ఉంటాయి, ఉంటాయి. కానీ అది కాకుండా మందిరంలో చేసేది అది ఎంతో గొప్ప ధన్యతగా నేను ఎంచుకున్నాను. దేవునుடைய ஆலயத்தில் நம்ம நெல்லுங்களா இருக்கல, வீட்டில் கூட நம்ம நெல்லுங்களா இருக்கணும். అదే దేవుని మందిరంలో ఎట్లా మంచిగా మనం ఉంటున్నామో ఇంట్లో కూడా మనం మంచిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. நான் ஊழியக்காரன் மூலியமாக நான் எத்தினி கொஞ்சம் சில விஷயத்தில் நஷ்ட போடணும் அது கூட சொல்லணும்னு ஆசைப்பட்டிருக்கு. పెద్దలు చెప్పిన మాట వినకుండా ఎంత నష్టపోయానో అది కూడా నేను చెప్పాలని కోరుకుంటున్నా. நான் ஸ்போர்ட்ஸ் மேன், ஃபுட்பால் ஆடினேன், ஸ்டேட் ஃபுட்பால் ஆடினேன். నేను స్పోర్ట్స్ మ్యాన్ ఆట కానీ ஸ்போர்ட்ஸ் மேன் అంటే ஃபுட்பால் பிளேயர். నేను அந்த ஆட்டத்தில் இருக்கும்போது நான் ஞாயிற்றுக்கிழமை
என்ன செய்வேனாக்கா சில டைமில் எனக்கு இந்த நான் வேலை பண்ணிட்டு இருக்கிற இடத்துல அந்த கிரிக்கெட் இதில் நான் போயிட்டு சண்டே ஞாயிற்றுக்கிழமை போயிட்டு போயிட்டேன் நான் அவர் దేవునుడి సన్నిధి పెట్టి ఇది ఒక్కరోజు ఏమైందంటే ఇట్లా ఆదివారం నాడు ఇట్లనే ఆదివారం మందిరము పరిచయం ఇడిచిపెట్టేసి నేను నా యొక్క స్పోర్ట్స్ విషయంలో క్రికెట్ విషయంలో అక్కడ వెళ్ళిపోయాను. அந்த போகிற நேரத்தில் பால் ఈవినింగ్లో வந்துட்டு என்னப்பா నీకు வரலன்னு என்ன கேட்டார். సాయంత్రం రాగానే ఏంటబ్బా నువ్వు రాలేదు అని పెద్దలు అడిగితే అన్నా ఇంత మాది నా పోయిటేன்னு சொன்னேன். అయితే నేను చెప్పాను బ్రదర్ ఇట్లా నేను వేరే పని ఉండింది వెళ్ళాను అని చెప్పాను. அவர் ஏன்னா ஒரு வருஷத்தை தேவனுடைய வசனத்தில் ஆலயத்து புக்கில் பைபிள் తెచ్చి சொன்னார் 1000 நாள் பார்க்கணும் தேவனுடைய ஒரு நாள் நீ இந்த நாள் ரொம்ப శ్రేష్టమైనది அந்த వార్త சொன்னார். అందుకని ఆ సమయంలో వాళ్ళ పెద్దలు ఏం చెప్పారంటే ఒక వచనం చూపెట్టారు, నీ మందిరంలో 1000 దినముల కంటే ఒక్క దినము ఎంతో శ్రేష్టమైంది అని చెప్పారు. அந்த ஒரு வசனத்தினால எனக்கு ரொம்ப இதயத்தில் குட்டப்பட்டு இருந்தது. అయితే ఆ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. திரும்பி அந்த ஸ்போர்ட்ஸ் இருக்கிறதுனால ஒரு நாள் ஞாயிற்றுக்கிழமை என்ன செஞ்சுட்டு கீழ்படியாமல் திரும்பி இன்னொரு நாள் நான் ఫుట్బాల్ సండే పోయిటే ఒకసారి అట్లనే మళ్ళీ ఇంకొకసారి ఒక తరుణం వచ్చింది, మళ్ళీ ఇట్లనే విధేయత లేకుండా మళ్ళీ తిరిగి ఒక ఆదివారము నా యొక్క ఆటకు వెళ్ళాను. என்னுடைய இந்த இடத்துல 6 టీచర్స్ విని పోయి ఫుట్బాల్ ఆడుమోదు. ఆ రోజు దెబ్బ తాకేసి నాకు తలలో దగ్గర దగ్గర 6 కుట్లు పడ్డాయి. நான் ஏன்னாக்கா இந்த மாதிரி ஊழியக்காரங்க பேச்சு கேட்கலனாக்கா இந்த மாதிரி நல்லா அடிப்படும். అయితే అప్పుడు అనుకున్నాను పెద్దల మాటలు వినకపోతే ఒకసారి మనం పాటలు నేర్చుకోవాల్సిందే. நான் அப்போதுலேருந்து நான் ரியலைஸ் ஆகுன சண்டே நான் కంపల్సరీ దేవునుడి ఆలయంలో இருக்கணும், దేవుని గణపడుతున్నట్టు అప్పటి నుంచి తీర్మానం చేసుకున్నాను. ఎట్లంటే ప్రభు మందిరం ఉండాలా, ప్రభుకు సేవ చేయాలా, ప్రభును గణపరచాలని తీర్మానం చేసుకున్నాను. நான் ஒரு எங்களுக்கு கற்றுக் கொடுத்த சிறு வயசுலேருந்து என்னன்னாக்கா பைபிள் ஸ்டடி மீட்டிங்கு, சர்ச் ப்ரேயரு, எல்லா மீட்டிங்கு, யூத் மீட்டிங்கு, எந்த மீட்டிங் இருக்குதோ எல்லா மீட்டிங்கில் சபையில் என்ன இருக்குதோ எல்லா மீட்டிங்கில் நீங்கள் கலந்துக்கணும் ஆசீர்வாதம்ட்டு அது எங்களுக்கு அந்த இதுலேருந்து பேர் என்னது புனாதிலேருந்து எங்களுக்கு எப்படி கற்றுக் கொடுத்தாரோ அந்த பாடத்தை நாங்கள் இப்போ வரைக்கும் நாங்கள் கண்டினியூ செஞ்சுட்டு தான் இருக்கிறோம். చిన్న యవనస్థ ఆయన కాలం ఒకటి ఏం నేర్చుకున్నానంటే మాకు నేర్పించారు ఏంటంటే పెద్దలు అన్ని కూడికలకు రావాలి యవనస్తులు అని. అది బైబిల్ స్టడీ కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఆదివారం పరిచర్య కావచ్చు, ఏ కాటేజ్ మీటింగ్ కావచ్చు, అన్ని కూటాలకు వస్తే ఎంత గొప్ప ఆశీర్వాదము అనేది మనం చూస్తూ ఉంటున్నాం. நான் சில டைமில் வீட்டில் என்ன செய்வாங்க, நம்ம அங்கே மார்க்கெட் போகலாம், டியூஸ்டே மார்க்கெட் போயிடலாம், தேர்ஸ்டே மார்க்கெட் போயிடலாம். நான் ஒரு கண்டிப்பாக நீ வேறு நாள் எனக்கு சொல்லு, நான் வருவேன், மிச்ச நாள் நான் అసలు வரமாட்டேன், நீ எதனா செஞ்சுக்கோன்னு சொல்லுவேன். మా ఇంట్లో ఒకవేళ ఎప్పుడన్నా ఈరోజు మనం మార్కెట్ పోవాలా, లేకపోతే ఆ పని చేయాలి, ఈ పని చేయాలంటే మీటింగ్ ఉన్న టైంలో చెప్పకు, వేరే టైంలో ఏదని చెప్పు, ఆ టైంలో చేసుకుని వద్దాము అని చెప్పేవాడిని. அந்த மாதிரி சர்ச்சுடைய பைத்தக்கார இவர்கிட்ட நெச்சுக்கொண்டு அவங்க என்னுடைய வாழ்க்கையை புரிஞ்சுக்கின்னு இந்த நேரத்தில் நான் మీటింగ్ పోరేనాక గమ్మున విట్టురువాంగో. అయితే మా ఇంటి వాళ్ళు ఎట్లా సిద్ధపడ్డారంటే ఈయనకి ఎంత చెప్పినా కానీ పిచ్చోడు అయిపోయాడు, అంటే మందిరం పిచ్చి అంట. అంటే సరే అంటే ఈయనకి ఎంత చెప్పినా కానీ మందిరికి వెళ్ళిపోతాడు, ఇక మనం ఏం పట్టించుకుందాం. ఆ రోజు నుంచి మనం పట్టించుకోవడం లేదు. நான் வீட்டு வேலையில் செய்யணும் அక్కడ எதனா காய்கறி எதுவும் வாங்கினாக்கா பிஃபோர் சொல்லுங்க, எனக்கு மீட்டிங் போகிறது முதல்ல அது செஞ்சுட்டு நான் மீட்டிங் போகணும். అయితే మిచ్చ టైంలో என்ன போகிற டைமில் சொன்னீங்கன்னா நான் செய்ய மாட்டேன். సో అందుకని ఒక తీర్మానం అంటే ఒక సలహా ఇచ్చాను ఇంటి వాళ్ళకి, ఏంటంటే ఏదైనా చెప్పండి, మీటింగ్ ముందు చెప్పండి, చేంజ్ ఏదైనా కానీ చేంజ్ చేసిపోతాను, మీటింగ్ టైంలో మాత్రం నన్ను కొంచెం ఫ్రీగా ఇడిచిపెట్టండి అన్నట్టు చెప్పాను. நான் இந்த மாதிரி வாழ்க்கையில் தேவனுடைய சன்னிதியில், தேவனுடைய ஆலயத்தில், தேவனுடைய ஊழியக்காரங்க பேச்சு கேட்கறதுனால நான் எவ்வளோ ఆశీర్వాదపట్టు இருக்கிறேன். ఈరోజు ఎంత గొప్ప ఆశీర్వాదం పొందానంటే ఎందుకంటే విధేయత చూపెట్టాను, దేవుని మందిరాన్ని ప్రేమించాను, దేవుని పెద్దల యొక్క మాట విన్నాను, లోబడ్డాను. కాబట్టి ఈరోజు నాకు ఎంతో గొప్ప ఆశీర్వాదంగా ఉన్నదని నేను ఖచ్చితంగా చెప్పొచ్చు. ஏனென்றால் நான் வேலை செஞ்சு கொண்டு தாதாப்பு ஒரு ஃபேக்ட்ரியில் நான் 13 வருஷம் வேலை பண்ணேன், இன்னொரு ஃபேக்ட்ரியில் 11 இயர்ஸ் பண்ணேன், இன்னொரு ஃபேக்ட்ரியில் 6 இயர்ஸ் பண்ணேன். எனக்கு இந்த வருஷம் ముందు என்ன இந்த மாதிரி என்ன ఫ్యాక్టరీలో என்ன కాపాడును వన్నట్టు. ఫ్యాక్టరీలో 13 సంవత్సరాలు, ఒక ఫ్యాక్టరీలో 11 సంవత్సరాలు, ఇంకో కంపెనీలో 6 సంవత్సరాలు దేవుడు ఎంతో నమ్మకంగా పెట్టించాడు, ప్రభు నడిపిస్తూ వచ్చాడు. நான் இந்த டிசம்பரில் எனக்கு அந்த வேலை எல்லாமே நான் ஊழியக்காரனுக்கு அண்ணாக்கு சொல்லியிருக்கிறேன், இந்த மாதிரி வேலை முடிஞ்சிடுச்சு అంటే அவர் எனக்காக ஜெபம் செஞ்சார்.
అప్పుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో నా యొక్క కంపెనీలో పని పూర్తి అయిపోయింది. అది పెద్దలకు చెప్తే సరే ప్రార్థన చేద్దామని అన్నారు. அதே போல் நான் இப்போ ஸ்போர்ட்ஸில் ஒரு ஸ்போர்ட்ஸ் அகாடமியில் நான் ஃபுட்பாலில் ஜாயின் ஆகிட்டு இருக்கிறேன். అయితే ఇప్పుడు ఇంకొక బయట దాంట్లో క్రీడా దాంట్లో ఒక స్పోర్ట్స్ అథారిటీ దాంట్లో జాయిన్ అయ్యాను. நான் என்னுடைய கால் வலி எனக்கு முட்டி வலி இருக்குது. ஆனாலும் கர்த்தர் அந்த கால் வலி எதுக்கு கொடுத்தாருன்ட்டு எனக்கு தெரியல. இது வரைக்கும் கர்த்தருடைய ஏற்பாடு இருக்குது. అయితే నాకు మోకాళ్ళ నొప్పులు మొదలైనవి. ఈ లెఫ్ట్ లెగ్ దేవుడికి మోకాళ్ళ నొప్పి ఎందుకు ఇచ్చాడు నాకు ఇంకా తెలీదు. నా కర్తర్ வந்து என்ன ஒரு ஊழியத்தில் உபயோகப்படுத்துகிறார். కానీ ప్రతి పరిచర్యలో ప్రతి సేవలో ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. நான் வேலை செய்யும் போது இடத்துல நான் போயிட்டு இருக்கும்போது கர்த்தருடைய வார்த்தை யாருக்காவது லிஃப்ட் கொடுத்துட்டு நான் அவங்களுக்கு வார்த்தை சொல்லணும்னு ఆశపట్టిందే. అయితే నేను ఉద్యోగం పోయేటప్పుడు మందిరంలో వచ్చి పత్రికలు పుస్తకాలు అన్నీ తీసుకుపోయేవాని. ప్రతిరోజు మా కంపెనీకి పోకముందు అందరికీ పంచుకుంటూ పోతాను. ఎవరైనా లిఫ్ట్ ఎక్క అడిగితే వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళు కూడా పత్రికలు ఇచ్చేవాని. நான் அந்த மாதிரி செய்யறதுனால எனக்கு மொத்தம் இந்த ஈசல் கிராமத்தில் இங்கேருந்து சாக்கெட் வரைக்கும் எனக்கு ஒரு இடத்துல ஒரு நாளைக்கு ஒரு இடம் எனக்கு அந்த மாதிரி சூஸ் பண்ணிக்கினேன். எல்லா இடத்துலையும் நான் கர்த்தருடைய வார்த்தை ஊழியக்காரர் எனக்காக அது ட்ராக்ஸ் எல்லாம் ஃப்ரீயாக தான் கொடுத்தாரு. பைபிள்ஸுங்கெல்லாம் கொடுத்தாருக்காரு. நான் செஞ்சுட்டு கொண்டு ஜீவிக்கிறேன். ఈ పనికి పోయేటప్పుడు ఇక్కడ నుంచి సాకేతు ఈసీఎల్ రోడ్ వరకు అందరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్థలంలో నిలబడి అందరికి పంచిపెట్టేసి ఖాళీ చేసుకొని తర్వాత పనికి వెళ్ళేవాడిని. అట్లా ప్రభు నాకు ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు సువార్త ప్రకటించడానికి. இப்போது கூட நான் இப்போ எனக்கு வேறு இடத்துல குக்கட்பள்ளியில் ஷிஃப்ட் பண்ணியிருக்காங்க, மேட்சலில் ஷிஃப்ட் பண்ணியிருக்காங்க. திரும்பி அந்த இடத்துல போட்டுக்கிறான். அந்தந்த இடத்துல எனக்கு திரும்பி கர்த்தர் அங்கே உபயோகப்படுத்துகிறார். అయితే ఇప్పుడు నన్ను కుక్కట్పల్లిలో మేడ్చల్లో కూడా మాకు ఒక స్థలం సిద్ధపాటు చేశారు నా గురించి. అక్కడ కూడా ప్రభు నన్ను సాక్షి వాడుకోవాలని ప్రభు కూడా నన్ను సిద్ధపరుస్తున్నాడు. இன்னைக்கு தினத்தில் சாயங்கால நேரத்தில் கூட நம்ம பிரதர் சொல்லியிருக்காரு கர்த்தருடைய வார்த்தை பிரசங்கத்துக்கு எவ்வளோ ஆசீர்வாதம்னு. అయితే ఇందాక కూడా విన్నాం కదా దేవుని యొక్క వాక్యం ప్రకటించడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. ஏன்னாக்கா எத்தனை பேர் வாலிபர் பசங்க காலேஜ்லேருந்து எதிர்பார்க்குறாங்க நான் கொடுக்குற அந்த பக்சிங் பிரதர் சாட்சி எத்தனை பேர் வாங்கிக்கின்னு அதை நன்றாக படிக்கிறாங்க. అయితే నేను పోయినప్పుడు చాలా మటుకు యవనస్తులకే పుస్తకాలు భక్సింగ్ గారి సాక్ష్యాలు ఇస్తూ ఉంటాను. అది చాలామంది యవనస్తులు తీసుకొని అది వాళ్ళు ఎంతో ఆశతో చదువుకుంటున్నారు. நம்மளுடைய கடமை அதை செய்யறது நம்ம செஞ்சிடணும். கர்த்தர் சொல்லிக்கிறார் வார்த்தை என்னன்று సర్వ సృష్టికి என்னுடைய సుశిస్త ప్రసంగిని சொல்லிக்கிறாరు. ప్రభు చెప్పాడు కాబట్టి సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించడని మనం చేసే బాధ్యత మనం చేసి పూర్తి చేయాలి. நம்ம இந்த கடைசி நாளில் இருக்கிறோம். మనం చివరి రోజులో ఉంటున్నాం. கர்த்தர் நம்மளை இந்த ஆலயத்தில் நம்மளை உபயோகப்படுத்துகிறாரு. ప్రభు మనల్ని ఇది మందిరం నుంచి మనల్ని వాడుకుంటా ఉన్నాడు. என்னுடைய பசங்க எல்லாருமே இந்த கர்த்தருடைய ஆலயத்திலேருந்து ஆசீர்வதிக்கப்பட்டிருக்காங்க. మా పిల్లలు కూడా ఈ యొక్క మందిరం నుంచి ఆశీర్వించబడ్డారు. நான் சிறு வயசுலேருந்து ஏன்னாக்கா அந்த நாளில் பார்க்கும்போது எத்தனை பேர் ஞாயிற்றுக்கிழமை தேவனுடைய ஆலயத்துக்கு வருவாங்களோ அதே அத்தனை பேர் பைபிள் ஸ்டடி சர்ச் ப்ரேயருக்கு வந்துட்டு இருந்தாங்க. இப்போது மனுஷங்க எல்லாருமே இதாகி போச்சு. అంటే ఆ రోజు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం కాబట్టి ఆ రోజుల్లో చిన్నగా గుంపుగా ఉండరు కాబట్టి అంత మంచిగా వచ్చేవాళ్ళు. ఆదివారం ఎంతమంది వచ్చారో అంతమంది బైబిల్ స్టడీకి వచ్చేవారు, ప్రార్థనకుడికి వచ్చేవారు, ఆశతో వచ్చారు. ஏன்னாக்கா எங்கள் பசங்க நான் சின்ன ஞாபகப்படுத்துகிறேன். எனக்கு சின்னோட பசங்க இவ்வளோ சின்னதாக இருக்கும்போது கூட அவங்க எல்லா மீட்டிங்கும் வந்துருந்தாங்க. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళందరి పిల్లలు కూడా తీసుకుని వచ్చేవాళ్ళు. நான் இந்த கடைசி நாளில் எல்லாத்துக்கும் இது சல்லாரி போச்சுன்னு சொல்கிறாங்களே அந்த மாதிரி சல்லாரி போச்சு. நம்ம நிலுத்து இருக்கணும். கர்த்தருடைய வருகை எந்த டைம்லனா வரலாம். అయితే చల్లారిపోయేది ఒక మాటనే కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఎన్నో రకాలుగా మనం అంటే అభ్యంతరాలు ఉంటున్నాయి. కరోనాకి రాలేకపోతున్నాము, లాక్డౌన్కి రాలేకపోయి పరిస్థితులు మనకు రాలేకపోతున్నాయి, కాలేజెస్ వేరుగా అయిపోతున్నాయి. ఇవన్నీ కొంచెం అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ అందరు కలిసి వస్తే ఎంతో గొప్ప సంతోషంగా ఉంటుంది. நான் அந்த மாதிரி எங்களை சபையில் దేవునుడి ఆలయத்தில் நாங்கள் வர்றதுனால இந்த மாதிரி நாங்கள் ఆశీర్వాదం పెట్టుకుంటాం. అట్లా దేవుని మందిరానికి వచ్చిన కారణాన్ని బట్టి మేము ఎంతో గొప్ప ఆశీర్వాదం పొందినట్టుగా చూస్తున్నాం. நான் எங்கள் குடும்பத்தில் யாருமே రక్షించబడలే. మా యొక్క కుటుంబ సభ్యులు, మా అన్నయ్య వాళ్ళు, అక్కయ్య వాళ్ళు, వాళ్ళ చెల్లె వాళ్ళు, వాళ్ళందరూ ఎవరు రక్షణ పొందలేదు. எங்கள் అమ్மா ఉండి రక్షించబట్టిருக்காங்க. మా తల్లి గారు ఒక్కతే రక్షణ పొంది ప్రభు దగ్గర చేరింది. நான் மிச்சங்க யாரும் రక్షించబడలే. ఇంకా చాలా మంది మా కుటుంబ సభ్యులు రక్షణ పొందాలా. நான் உங்களுக்காக ஜெபம் பண்ணுங்க. దయచేసి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. எங்கள் பசங்க ஃபியூச்சர் కోసం ஜெபம் பண்ணுங்க. మా పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా ప్రార్థన చేయండి. அவங்க
கர்த்தருடைய சந்நிதியில் கர்த்தருடைய ஏற்பாடு பிரகாரம் கர்த்தருடைய சித்த பிரகாரம் அவங்க నడకతక్క அவங்களுக்காக ஜெபம் செய்யுங்க. దేవుని చిత్తానుసారంగా దేవుని ఏర్పాట్లో ఉండి వాళ్ళు నడుచుటకు దయచేసి వాళ్ళ గురించి కూడా ప్రార్థించి என் கொடுத்த இந்த ப்ராமிஸை நான் நன்றாக கைப்பிடிச்சு தேவனுடைய ஆலயத்தை நாங்கள் சாட்சியாக இருக்கிறதுக்கு எனக்காக ஜெபம் செய்யுங்க. నేను కూడా ఈ వాగ్దానం చేపట్టుకొని ఇచ్చిన దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రభు కొరకు నమ్మకంగా ఉంటూ నా గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. என்னுடைய வாழ்க்கையில் எத்தனையோ இன்னும் சாட்சி இருக்குது. இன்றைக்கி தானே அதிகமாக சொல்ல முடியாது. ஏன்னாக்கா நான் எந்தோ மோசமானாலும் ரொம்ப குடிப்பழத்தில் இருந்தேன். ஆனாலும் கர்த்தர் அதெல்லாம் சொல்லணும்னா டைம் கிடைக்காது. நான் கர்த்தர் என்னை இன்றைக்கி தினத்தில் ஆசீர்வதிக்கு వச்சிருக்கிறேன். అయితే నా యొక్క సాక్ష్యం చాలా పెద్దగానే ఉంది. భయంకరమైన వ్యక్తి, ఎంతో భయంకరమైన అలవాట్లతో ఇరుక్కుపోయిన వ్యక్తిని ప్రభు దర్శించి మార్చి ఈ గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు మందిరానికి వచ్చి ప్రభు కొరకు జీవించడానికి. కర్తర్ எனக்கு கொடுத்த இந்த சந்தோஷத்துக்கு சமாதானத்துக்கு கர்த்தருக்கு நன்றி செலுத்துகிறேன். ప్రభు ఇచ్చిన ఈ సంతోషము ఆనందం బట్టి ప్రభు వందనాలు తెచ్చుకుంటున్నాం. దేవుడి సాక్ష్యాన్ని దీవించిన గాక. Praise the Lord. Praise the Lord. Okay, my promise for last year was Genesis 24:7. పోయిన సంవత్సరము ఆది కాండము 24:7. The last part. చివరి భాగము. He shall send his angel before thee. ఆయన తన దూతను నీ ముందుగా పంపియును. నీకు ముందుగా పంపును. Okay. So I never claimed this promise for the first 4, 5 or 6 months. అయితే మొదటి 6 మాసాల వరకు అసలు ఈ వాగ్దానం నేను జ్ఞాపకం పెట్టుకోలేదు, కోరుకోలేదు. Yeah. So I'm going to share my testimony now. It all started 3 years back in 2019 in the month of February. అయితే 2019లో ఫిబ్రవరి మాసంలో ఇది మొదలైంది. So God gave me an opportunity after completing my education. He spoke to me and he told me to take a different path, choose a different path where I had to learn this language called French. అయితే ప్రభు మాట్లాడిన తర్వాత నువ్వు వేరే నీ యొక్క వృత్తిని మార్చుకోవాలనంటే సరే అని ఆ యొక్క వేరే లైన్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకో అనేది నాకు చూపెడతా వచ్చాడు. And the promise was from Isaiah where God says, this is the way, walk in it, whether you turn to the left or to the right. నువ్వు ఎడమవైపున కుడివైపున తిరిగినప్పుడు నీకు నీ వెనుక ఒక మెల్లని స్వరం వస్తుందని ఆ మాట ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. So I've been learning this language from the past 3 years and I'm still continuing to do so. అయితే 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క భాష నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. So I almost completed all my grades and నా గ్రేడ్స్ అన్ని పూర్తి చేశాను. So in the month of October, what happened is I was actually preparing my resume to update it in the month of December. అయితే డిసెంబర్ నెలలో అప్లై చేయాలని అక్టోబర్లోనే నా యొక్క బయోడేటా అంతా అప్డేట్ చేస్తూ వచ్చాను. But one fine day on the 5th of October, I don't know what actually happened. I prepared my resume and I started uploading it in different sites. అయితే నా యొక్క బయోడేటాని 5వ తారీఖు అక్టోబర్లోనే తయారు చేసుకొని వేరే స్థలంలో నేను అది పోస్ట్ చేస్తూ వచ్చాను. And let me tell you, I was not at all serious about it. I just did it because I had to do it. ఎందుకంటే నేను అంత తీవ్రంగా చేయలేదు కానీ చేయాలనుకున్నాను కాబట్టి చేశాను. So I saw one particular school because I'm learning the language. God clearly told me that I had to become a teacher. So what I did is I was observing one particular school, and what I did is it is actually an international school. So I thought I will anyhow not get this role in this particular school, so let me just give a try and leave, because since months I've been seeing this particular request from them. అయితే ఒక్క స్కూలు, అది ఇంటర్నేషనల్ స్కూలు, అక్కడ ఒక వేకెన్సీ ఉంది అని వాళ్ళు తెలుపుతా వచ్చారు. కానీ నేను అంతా సీరియస్గా పట్టించుకోలేదు. అక్కడ దొరుకుతుందో లేదో నాకు తెలియదు, అనుమానించాను. కానీ ఎందుకో సరే అప్లై చేద్దామని, సరే ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేశాను.
I did not even have the certificates which are required, అయితే అక్కడ కావాల్సిన సర్టిఫికేట్స్ కూడా నా దగ్గర లేవు. but I just gave a try. అయితే జస్ట్ ప్రయత్నం చేశాను. So on 5th of October, I uploaded my resume, and let me tell you, within an hour, I got a call from that school. అయితే 5వ తారీఖు అక్టోబర్ నెలలో నేను అప్లై చేశాను ఆ స్కూల్కి. ఒక గంట లోపలనే వెంటనే నాకు ఫోన్ వచ్చింది అక్కడ నుంచి. Until then, I was just going on different sites, just looking as to what the requirement is, and I just was silent for that 1 hour. అయితే ఒక గంట సేపు వరకు నేను అక్కడక్కడ ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఆ సమయం వరకు నేను కొంచెం మౌనంగా ఉన్నాను. So as soon as I received that call, I started becoming serious. అయితే ఎప్పుడైతే నాకు ఆ ఫోన్ కాల్ వచ్చిందో వెంటనే నేను కొంచెం సీరియస్గా అయ్యాను. And I responded because the first round was held in the call itself. అయితే ఆ ఫస్ట్ రౌండ్ మొదటి కాల్ అనే జరిగింది. And I was shortlisted. అయితే నా పేరు దాంట్లో లిస్ట్లో ఎక్కించారు. And after it got shortlisted, I started becoming more serious because now it is a matter of international school. This is not a normal school. అయితే ఇది నా సామాన్యమైన స్కూల్ కాదు, కానీ చదువు ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి ఎంతో కొంచెం తీవ్రంగా తీసుకున్నాను. So after some time that day, my dad came home, and I spoke about this to him, and I told him that this is the case. I've got shortlisted for this particular interview. అయితే వెంటనే తర్వాత నాన్నగారు వచ్చిన తర్వాత నాన్నకి చెప్పాను, ఇట్లా ఈ స్కూల్లో నా పేరు ఎక్కించబడ్డది అని చెప్పి ఆయనకు ఇన్ఫార్మ్ చేశాను. But I also informed him not to expect anything, because I told I'm not at all prepared for this. I'll just give a try. అయితే అది కూడా చెప్పాను, దీంట్లో నేను వస్తుందో రాదో నాకు తెలీదు, కానీ ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నానని కూడా చెప్పాను. So my dad said, okay, pray about it. The interview was to be held on the 7th of February. అయితే Sorry, మళ్ళీ 7th of October. నువ్వు ప్రార్థన చేయి, ఆయన దాని తర్వాత ఇంటర్వ్యూ 7వ తారీఖు మరొకసారి వాళ్ళు చేస్తా అని చెప్పారు. So I started preparing for that particular interview. Few questions that I knew they would ask me. అయితే అక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతారని దాన్ని బట్టి నేను సిద్ధపాటు చేశాను. Yes. And in that evening when we were having our family prayer, what I did is I started asking God, and because I was serious about it now, I started praying, and these were the words that I've used in prayer. అయితే ఈ మాటలు ఆ ఫ్యామిలీ ప్రేయర్ కుటుంబ ప్రార్థనలో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాను, అడుగుతూ వచ్చాను, కానీ ఆ సమయంలో ఈ మాటలు దేవుని దగ్గర అడుగుతూ వచ్చాను. My only words were, I know that I'm not perfect in that language, okay, very tough language. So I told God, these were my words. God, I do not deserve this particular role, number one, and I am not even eloquent for this, for anything that is going to happen. I know even if I get selected, I'm not eloquent. I know about that. అయితే నేను ప్రభుతో ఇంత సామాన్య రీతిగా మాట్లాడాను, ప్రభువా దీనికి నేను యోగ్యుని కాను, ఈ యొక్క భాష నేర్పించడానికి నేను అంత నైపుణ్యత లేదు నాకు అనేది నేను చెప్తా వచ్చాను. So when we started this family prayer, our portion for that day was from Exodus chapter 4. అయితే ఆ రోజున కుటుంబ ప్రార్థనలో నిర్గమకాండము 4వ అధ్యాయం. So it is about the conversation which God had with Moses. అయితే మోషేకు దేవునికి కలిగిన సంభాషణ చూస్తూ ఉంటున్నాం. So we were just reading this passage, and when I come to 10th verse, 10వ వచనం వచ్చే వరకు these are the words by Moses, and he says, and Moses said unto the Lord, O my Lord, I am not eloquent, neither heretofore, nor since thou hast spoken unto thy servant, but I am slow of speech and of a slow tongue. చదవండి తెలుగులో. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యం నాలుక మాంద్యం గలవాడనని యెహోవాతో చెప్పగా. So these were exactly my words, because I know about myself. I have this stage fear. I tremble very much, and for me it was actually impossible to educate someone, because to educate someone is very tough. అయితే వేరే వాళ్ళకు నేర్పించడము, వాళ్ళకు బోధించడం అనేది చాలా కష్టమైనది కాబట్టి నేను దేవుని దగ్గర ఏం మాట్లాడినా అదే మోషే మాట్లాడగా నేను ఇక్కడ చూస్తూ వచ్చాను. So to my surprise, Moses used these words, and we were just continuing the passage. తర్వాత మోషే ఇదే మాటలు చూసింది, చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా తర్వాత కొనసాగిస్తూ ఉండగా, so in the 11th verse, God clearly says to Moses, the Lord said unto him, who hath made man's mouth,
or who maketh the dumb or deaf or the seeing of the blind or the blind, have not I the Lord? ఇక్కడ చదవండి 11. యెహోవా Hmm. మానవునికి నోరిచ్చిన వాడెవడు? ఎవడు? మూగవానిగానే, చెవిటివానిగానే, సృష్టిగలవానిగానే, దృష్టిగలవాని కానీ గుడ్డివాని కానీ పుట్టించిన వాడెవడు? ఎవడు? యెహోవానైన నేనే కదా అంటాడు. So immediately the next word as well. అయితే 12 వచనం కూడా 12th verse. కాబట్టి వెళ్ళము. నేను నీ నోటికి తోడైయుండి, Hmm. నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని Hmm. అతనితో చెప్పెను. చెప్పగా So this is what God clearly told me. అయితే But ప్రభు ఇదే మాటలు స్పష్టంగా చెప్పాడు. then I started asking again, because this is always my habit. I always question. I always think. I always think very deeply. So I question God again. No, God, this is not possible. అయితే మళ్ళీ చెప్తా వచ్చాను, ప్రభువా ఇది నీ కష్టము, నాకు వీలు కాదు, నా స్తోమత లేదు అని చెప్తా వచ్చాను. So God once again spoke to me from verse 14, 15 and 16, where I'll just let you know. It says, I'll put my words in his mouth and I will be with thy mouth. Okay. In verse 15 it says, I will be with thy mouth and with his mouth and will teach you what he shall do. 10వ వచనంలో నేను నీ నోట్లో నా మాటలు ఉంచెదను, నేను నీకు నోటిగా ఉంటాను, ఆయన నీ నోటిగా ఉంటాడు, ఆయన నువ్వు బోధించింది. చదవండి 15. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి మీరు చేయవలసిన దానిని నీకు బోధించదు. Now I don't know who this other person was, because I was only one going. అయితే నేను ఒక్కడే వ్యక్తి పోతున్నాను, కానీ నాకు ఇంకో ఎవరి వ్యక్తి అని నాకు తెలీదు. So after this, God gave me assurance. We were very sure that I am going to get this role, and therefore I took one day time and then I prepared and I left to that particular school on the 8th on the 7th of October. అయితే 7వ తారీఖు అక్టోబర్లో సిద్ధపడి మళ్ళీ స్కూల్కి బయలుదేరి వెళ్ళాను. Okay, let me tell you, as I told, stage fear is what I have right from the beginning. నాకు ఈ యొక్క స్టేజ్ అంటే చాలా భయము. So what happened is, as soon as I entered there, I had this first round conducted and I cleared that round. అయితే మొదటి రౌండ్ అక్కడ పోగానే నాకు క్లియర్ అయిపోయింది. Second round was with the head of the department, where I had a conversation with her. రెండోది ఏంటంటే పెద్ద హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తో ఈ యొక్క భాషతో మాట్లాడాలా. Yes, no English, only French. మొత్త ఫ్రెంచ్ తోనే మాట్లాడాలా. So she asked me and then I answered her and I cleared that round. అయితే ఆమె ప్రశ్నించింది, నేను కూడా జవాబు ఇచ్చాను, అది కూడా క్లియర్ అయిపోయింది. I got reminded of this word which God spoke to me. అయితే తర్వాత ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. I called my dad. I told him, Dad, this is what is happening. God is doing whatever he has promised. అయితే నేను నా నాన్నకు ఫోన్ చేసి మీ ప్రభు ఏదైతే చెప్పాడో అది ప్రభు జరిగిస్తా ఉన్నాడని చెప్పాను. Now the third round was a demo round. మూడోది ఏంటంటే డెమాన్స్ట్రేషన్, పిల్లలు ఎదుట చెప్పాలా. So luckily children were not there on the day because they had this holidays. So I had to do this demonstration in front of two teachers who are actually kind of officials. One is the head of teacher. Okay, one is the head of all the teachers and the other person is the subject leader. అయితే ఇంకొక డెమో ఏంటంటే పిల్లలు లేరు కానీ ఒక హెడ్, పూర్తి స్టాఫ్ అందరికీ ఒక హెడ్, తర్వాత ఈ సబ్జెక్ట్కి ఒక హెడ్, వాళ్ళ ఎదుటగా నేను డెమాన్స్ట్రేషన్ చేయాలా. So they told me to speak. I don't know how I spoke for 15 long minutes. అయితే 15 నిమిషాలు ఎట్లా మాట్లాడి నాకు తెలీదు. They stopped me and తర్వాత ఆపేశారు. and they said thank you. And I had an opportunity to share. She asked me, why French? Why have you chosen French as a language? అయితే వెంటనే ఒక మాట అడిగారు, ఎందుకు ఫ్రెంచ్ నువ్వు ఎందుకు తీసుకున్నావు ఒక లాంగ్వేజ్ గాని అంటే అడిగారు. So I had the opportunity to share all these things with her, that 3 years these things happened. So that is how I got into this particular line. అయితే ఈ 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశాను, ఇంకొక దగ్గర నుంచి వేరే దానికి షిఫ్ట్ అయ్యాను అనేది ఆ యొక్క అనుభవాలన్నీ పంచుకున్నాను. They were really happy. They were encouraging me. They told me, come, you'll see, you'll grow in this particular institution. They were very positive. అయితే ఎంత ప్రోత్సహించారంటే, నువ్వు వచ్చి ఇక్కడ పని చేస్తూ ఉంటే నువ్వు ఇంకా అధికంగా ఇంకా జ్ఞానంలో వెళ్తావు, అనుభవం కూడా వస్తూ ఉంటుంది అని. So I came to know that God has already put me there, just few formalities which were left over. So what happened is, I don't know, my 4 rounds were not cleared on that day. I was left with 3 rounds. I completed 3 rounds. అయితే అప్పటి వరకు నేను 3 రౌండ్లు
కంప్లీట్ చేశాను. కానీ ప్రభు ఏ ఉద్దేశంతో నన్ను తీసుకెళ్లాడో అప్పుడు ఇంకా పూర్తి తెలియదు. కానీ మొట్టమొదటిగా 3 రౌండ్లు క్లియర్ అయిపోయినాయి. They were speaking everything about the policies and everything, but they were not telling me that I got selected. అయితే వేరే విషయాలు అన్నీ చెప్తా ఉన్నారు కానీ నేను సెలెక్ట్ అయ్యాను అనేది మాత్రం చెప్పడం లేదు. I had to wait for about 15 more days. అయితే 15 రోజులు బట్టి నేను వేచి ఉండాల్సి వచ్చింది. And they called me for the final round. అయితే చివరి రౌండ్ గురించి నాకు చెప్పారు. I was worried because I had to speak. I had a conversation with the director. అయితే డైరెక్టర్తోని నేను మాట్లాడాను కాబట్టి ఒకవేళ దాని విషయంలో ఏదైనా చర్య ఉంటుందేమో అని అనుకున్నాను. And let me also tell you, the conversation lasted only for a minute. అయితే ఆ డైరెక్టర్తోని ఒక్క నిమిషం మాట్లాడాను. I went all the way from here. It took me 2 hours and not even 2 minutes for that particular round. అయితే ఆ లాస్ట్ రౌండ్లో 2 గంటల ప్రయాణం కానీ అక్కడ జరిగింది ఓన్లీ 2 నిమిషాల పని. I got selected finally. తర్వాత చివరికి సెలెక్ట్ అయిపోయాను. So then as I was about to share today, God reminded me this particular thing, and that is today itself. అది ఇప్పుడు పంచుకోవాలని అనుకున్నా కదా, ప్రభు ఇప్పుడు కూడా మాట్లాడుతూ వచ్చాడు, అది కూడా పంచుకోవాలని కోరుకుంటున్నాను. So on that day, Aaron was sent along with Moses. అయితే ఆ రోజున మోషే వెంబడి ఆరోను కూడా పంపించబడ్డాడు. But as per what my promise says, God sent his angel along with me. So that is what I came to know today. తర్వాత ఈ రోజు నేనేం నేర్చుకున్నానంటే ఆ రోజు ఆరోను ఎట్లా పంపించాడు, ఈ రోజు నాతో తన దూతను పంపించాడు అనేది అది గ్రహించాను. One small thing, so every day when I enter the class, when I teach students, I become very nervous because it is actually very hard to educate the children who are already intelligent. అయితే పిల్లలు ఎంతో జ్ఞానంతో ఆల్రెడీ ఉన్నప్పటికీ వాళ్ళకు బోధించేది చాలా కష్టమైన పని. అందుకనే వాళ్ళకు బోధించాలంటే చాలా భయపడేది నేను. So every day I think that I'm not eloquent, and what if I commit some mistake? అయితే నాకు భయం ఏంటంటే అయ్యో నేను అంత నోటి మాలిన్యం ఉన్నావు కదా, కానీ ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఏమైపోద్ది నాది అని ఒక భయం. This happens every day, and therefore God reminds me this verse saying, who hath made man's mouth, who maketh the dumb or deaf, and have I not the Lord? అయితే ఆ భయం తీసివేయడానికి ప్రభు ఈ మా వాగ్దానం ఎప్పుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏంటంటే మానవుని నోరు ఎవరు చేసింది, ఎవరు మానవునికి నోరిచ్చింది ఎవరు అనేది ప్రభు సెలవిస్తూ ఉంటాడు. So that's how I believe God has fulfilled my promise for past year. అట్లా గత సంవత్సరంలో దేవుడు తన వాగ్దాన్ని నా పక్షంగా నెరవేర్చాడని నేను నమ్ముతున్నాను. Yes, and my promise for this year is ఈ సంవత్సర వాగ్దానము Joshua chapter 1 verse 5 and 6. యోషువ 1వ అధ్యాయము 5, 6. The ending part of 5th verse and the starting part of the 6th verse, where God says, I will not fail thee nor forsake thee, be strong and of a good courage. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను, ధైర్యము తెచ్చుకొనుము, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనుము. I take promise in Hindi always. So Hindi has a very good meaning where it says, God says, मैं तुझे धोखा नहीं दूंगा. సో హిందీలో ఎప్పుడు తీసుకుంటా వాగ్దానము, అయితే హిందీలో మంచి మాట ఉంది, నేను ఎప్పుడు ధోకా చేయను అన్నాడు తెలంగాణ భాషలో. అంటే I'll read the entire verse. It says, मैं तुझे धोखा नहीं दूंगा, ना तो मैं तुझे छोड़ूंगा, इसीलिए हियाब बांध और दृढ़ हो जा. అందుకనే నేను విడువను, ఎడబాయను, నేను ఎప్పుడు నిన్ను మర్చిపోను, ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు అని. So I'm not sure as to what is going to happen this year, but I believe that God is going to take care of everything. అయితే ఏమవుతుంది, ఏం సంభవిస్తుంది నాకు తెలియదు, కానీ వాగ్దానం మేరకు ప్రభు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్ముతున్నాను. Continue to pray for me, not for my future or anything. I just want you to pray that I grow in the Lord. Nothing apart from that. భవిష్యత్ జీవితాన్ని గురించి కాదు, కానీ ప్రత్యేకంగా నేను ప్రభులో ఎదగాల, ప్రభు కొరకు నిలబడాలని, దాని గురించి ప్రత్యేకంగా నా గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. Praise the Lord. ప్రభు వందనాలు.
31:3 ఇక్కడ మధ్యలో 31:4లో మధ్యలో ఉంది, నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింటునని వాగ్దానం ఇచ్చారు దేవుడు. ఆ వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థన చేసాం. అన్న నా సాక్ష్యానికి ముందు అన్న వాక్యం చెప్పారు, ఆయన మేలులేంటో ఆయన రక్షణ ఏంటో. ఆ రక్షణ కొరకు నాకు ఒక భయం అయితే ఉండేది, ఏంటంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆయన కొరకు ప్రార్థించినప్పుడు మేము ముగ్గురం కుటుంబంలో రక్షింపడ్డాం. ఆయన చనిపోతే నాకు ఒకటి భయంగా ఉండేది, అన్న ఆచారాలు అన్నీ చేస్తారేమో, ఆయన రక్షింపడకపోతే అన్నులుగా చేసినట్టే చేస్తారు. అది మాత్రం దేవుడి దగ్గర నేను బాగా అడిగేది, ప్రభా ఆయన ఒకవేళ చనిపోతే అన్నులు చేసినట్టు చేయకూడదు, నా కుటుంబంలో నీకు మహిమ రావాలి, కానీ నా కుటుంబం ద్వారా వేరేగా నాకు జరగకూడదని అది మాత్రం మేము ప్రార్థనలో ఎత్తుపట్టుకునేవారు. ఎప్పుడు కూడా కుటుంబ ప్రార్థనలో సంవత్సరం అంతా ప్రార్థన చేసాం. ఆశ్చర్యరీతిగా దేవుడు ఒకరోజు ఏప్రిల్ 7వ తారీఖుని దేవుడే ఆయనతో మాట్లాడారు. అది ప్రభు చేసిన ఆత్మకార్యం. అది ఆయన మాట్లాడినప్పుడు ఆయన పశ్చాత్తాపడి ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని క్షమించమని అడిగారు. మేము ఎంత ఎదురు చూసామో ఆ రక్షణ ఆనందం నా కుటుంబం అంతా దేవుడిని సేవించట్లో సహాయం చేశారు. అదొకటి నా జీవితంలో నా కుటుంబంలో మేలులన్నిటికన్నా అది గొప్ప మేలు. ఆయన రక్షింపబడడమే నా జీవితంలో గొప్ప మేలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నాకు ఈ సంవత్సరము కుటుంబ వాగ్దానం మాకు 86వ కీర్తన 7 వచ్చింది. దేవుడు 80వ కీర్తన, నీకు ఉత్తరం ఇచ్చేవాడవు, నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు గనుక నా ఆపద కాలం మందు నేను నీకు మొరపెట్టేదను. ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు నాకు భయం వేసింది, ప్రభా ఇంక ఈ సంవత్సరం ఏ ఆపద ఉంటుంది అని. అలాగా 22వ తారీఖున నేను నేబర్స్ మీటింగ్ ఉంది, నేను రిబుకా కలిసి చుట్టుపక్కల వీళ్ళందరికీ కార్డ్స్ పంచి వాళ్ళని రమ్మని చెప్పి మేము వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు పడిపోయాను. ఆ పడిపోవడం నిజంగా అది వేరే వాళ్ళైతే అసలు పడక మీద ఉండాల్సింది. ఆ పడిపోవడం అయితే అది చూసి నలుగురు వచ్చి లేపితేనే కానీ నేను లేవలేకపోయాను. లేవడానికి రాలేదు, నించోవడానికి రాలేదు, నడవడానికి రావట్లేదు, విపరీతమైన నొప్పి వచ్చింది. ప్రభు నన్ను తండ్రి ఇంకా నా పని అయిపోయింది. నా జీవితంలో ప్రభుని ఒకటే అడుగుతాను నేను ఎప్పుడైనా, తండ్రి నేను మరణ పడక మీద నన్ను పడేయకుండా ఈ క్షణం మరణమైనా పర్వాలేదు, నన్ను తీసిపోగాని మరణానికి అప్పగించదు. మరణ పడక మీద ఉండకూడదు, నేను ఎవరికి భారంగా ఉండకూడదు, ఎవరితో నేను చేయించుకోకూడదు. అది ఎప్పుడు నేను నా ప్రార్థనలో ప్రభుని అడుగుతాను. ఈ క్షణం మరణమైనా నేను సిద్ధమే, కానీ పడక మీద పడేసి ఎవరికి భారంగా ఉండి వాళ్ళతో చేయించుకోవడం నేను చేయించుకోకూడదని. అలా ప్రభు ఆయన దూతలను కావలుగా ఉంచినట్టు అది ఆశ్చర్యరీతిగా నాకు హాస్పిటల్ తీసుకెళ్తే నా ఫ్రాక్చర్ కాలేదు. మా డాక్టర్ కూడా ఎక్స్రే కూడా తీయలేదు, స్కానింగ్ కూడా ఏం తీయలేదు. మెడిసిన్ ఇచ్చాడు. నేను మళ్ళీ తిరిగి 22న దెబ్బ తగిలింది. 26వ తారీఖుని మందిరానికి దేవుడు రావడానికి సహాయం చేశాడు. నేను అదే అడిగాను ప్రభుని, తండ్రి నాకు నడవడానికి శక్తిని, బలాన్ని. ఆ వాగ్దానము ఆపద కాలంలో ఉత్తరం ఇచ్చేవాడు. ఆపద కాలంలో దేవుడు నన్ను ఆదుకున్నాడు. నేను దేవుడి స్పర్శ అక్కడ నేను స్పష్టంగా చూశాను. నేను తెల్లవారుజామున 5 గంటలకు మాకు గ్రూపు ప్రేయర్ ఉంటుంది. నేను ప్రార్థన చేసి అక్క వాళ్ళకి కలిపి నేను పడుకున్నప్పుడు నా చిన్న బిడ్డ జూలియా వచ్చి నా తల మీద రాస్తుంది. తల్లగా తన చేతులు నాకు తగులుతూ ఉన్నాయి. ఏంటి ఇలాగ 5 గంటలకి చల్లగా తగులుతుంటే ఎప్పుడు లేచిపోయింది ప్రియాంక? నేను లేసాక అడిగాను, ప్రియాంకని ఎప్పుడు లేచింది? చిన్నది వచ్చి నా తల మీద నా చేతులు అట్టిందంటే ఇంకా లేవలేదు అత్తయ్య అన్న. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆ విధంగా మీ ముందుకు నేను ఇలా నిలబడగలిగానంటే ఈరోజు ఆయన కృప. ఆయన దూతలు నన్ను కాపాడపోతే నేను లేవలేకపోదును. తర్వాత ఇంకోటి నా కొరకు ప్రార్థించండి. నా కుర్చీ మీద కూర్చోవడం అసలు ఇష్టం లేదు. దేవుని మందిరంలో మోకాళ్ళంగా ఆయన పాదాల దగ్గర నేను ఉండాలి. నేను మోకాళ్ళంగా ప్రార్థిస్తేనే నాకు ప్రార్థన ఆరాధన వస్తుంది. దేవుడు నాకు ఆ విషయంలో ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు మీరు చేసిన ప్రార్థనలన్నిటిని బట్టి మీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్షిని దేవుడు దీవించును గాక.